చేస్తాం. అయితే మీరు ఒక్క విషయం ఆలోచించండి, ఇటువంటి మహాపురుషుల జీవితాల్లో ఒక గొప్ప విశేషం ఉంటుంది. గొప్ప తపస్సు చేశారు మహాస్వామి. శివాస్థానంలో వారు చేసినటువంటి తపస్సు అనన్య సామాన్యం. నిజంగా ఇప్పటికీ ఆ శివాస్థానానికి వెళితే వారు తపస్సు చేసిన గది, ఆ చిన్న కిటికీ, అందులో ఉంచేవారు గ్లాస్తో పాలు. మరునాటికి పాలలా ఉండిపోతే తాగనట్టు, ఖాళీగా ఉంటే త్రాగినట్టు, అంతే. రోజుల తరపడి సమాధి నిష్టలో అలాగే ఉండేవారు. అంత తపస్సు చెయ్యగా సమస్త శక్తులు జ్ఞానంతో పాటుగా వస్తాయి. ఈ మాట మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. నేను ఇప్పుడు అంటున్న మాట యథాలాపంగా వినకండి. సమస్తమైన సిద్ధులు జ్ఞానంతో పాటుగా వస్తాయి. తపస్సే ఆలంబన. అందుకే ఈ సృష్టికి ప్రారంభం అంతా ఎక్కడ అంటే తపస్సుతోటే. మీరు భాగవతం చదివితే మొట్టమొదట ప్రళయ జలాలలోంచి శ్రీ మహావిష్ణువు తన సంకల్పం చేత నాభికమలంలోంచి చతుర్ముఖ బ్రహ్మని సృజించాడు. నీటి మీదకొచ్చి బ్రహ్మగారి చుట్టూ చూశాడు. అయోమయం, ఎవ్వరు లేరు, కటిక చీకటి, నీళ్లు. తామర తూడులో వెనక్కి వెళ్ళి చూశాడు, ఏమీ కనపడలేదు. తను వెతికితే దొరుకుతాడా? ఎందుకు వచ్చినట్టు నేనెవరు, ఏం చెయ్యాలి, ఏమిటి చీకటి, ఏమిటి నీళ్ళని అనుమానం వచ్చింది. తప 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 అని 3 మాటలు వినపడింది. తపస్సు చేశాడు. నారాయణ దర్శనం ఇక్కడై. అప్పుడు అర్థమైంది తాను ఎందుకు వచ్చాడో. సృష్టి ప్రారంభం చేశాడు. అంటే అసలు సమస్త శక్తులు దేనికి వశపడతాయి అంటే తపస్సు చేత. తపస్సు అంటే అన్ని వేళలా ముక్కు మూసుకుని కూర్చోమ్మని కాదు సుమండి. శృణ్వం తపః. 2 గంటలు మీరు తదేక దృష్టితో వింటున్నారనుకోండి, మీ పక్క నుంచి ఓ పిల్లపాం వెళ్ళిపోయింది, మీకు తెలియదు. అది వచ్చినట్టు తెలియదు, వెళ్ళిపోయినట్టు తెలియదు. మీ దృష్టి అంతా కూడా ఆ విషయం మీద నిలబడిపోయింది వినడంలో. ఆ చెవులతో జుర్రుకుంటున్నారు, అంతే. అదే తపస్సు. ఒక మూర్తి దగ్గర కూర్చున్నారు, ఆపాదమస్తకం చూడడంలో కన్నులతో జుర్రుకుంటూ మరిచిపోయారు. బాహ్య ప్రపంచాన్నంతటినీ విస్మరణ పొందారు. అది తపస్సు. పోతన గారు భాగవతం చేస్తూ విష్ణు దర్శనమైన అదితి యొక్క విశేషాన్ని వర్ణిస్తూ ఓ మాట అంటారు. చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మందమధురాలాపంబుల పొగడెనదితి లక్ష్మీనాథున్ అంటారు. ఆ అదితి ఎదురుగుండా విష్ణువు కనపడితే తన చూపులతో జుర్రేసుకుంది ఆయన రూపాన్ని. పాయసం బాగుంటే నోటితో జుర్రుకుంటారు, కళ్ళతో జుర్రుకుంటారా? అంటే అటువంటి దివ్యమంగళమూర్తి కనపడినప్పుడు ఒక ఇంద్రియం చెయ్యవలసిన పని వేరొక ఇంద్రియం చేసేసింది. ఆవిడికి అన్నీ మర్చిపోయింది. మాట్లాడడం కూడా మర్చిపోయింది. నోటి వెంట మాటలు కూడా రాలేదు. మాటలు రాక నిలబడిపోయింది. ఆవిడికి మాటలు రావట్లేదన్న విషయాన్ని స్వామి గమనించి ఆవిడ కోరిక తీర్చారు, అది వేరు విషయం. కానీ మరి భగవద్దర్శనమునందు ఆ తపస్సు యందు నేను ప్రతిపాదిస్తున్నది ఏమిటంటే అలా చూడడంలో తపస్సు. కన్నులతో ఆ మూర్తిని చూస్తూ బాహ్యాన్ని మరిచిపోయారనుకోండి తపస్సు. వింటూ అలా ఉండిపోయారనుకోండి తపస్సు. విశ్వనాథ సత్యనారాయణ గారి శ్లోకాలు వినేటప్పటికి సమాధిలోకి వెళ్ళిపోయారనుకోండి తపస్సు. ఒక పద్యం చదువుతూ ఉండగా మీకు 2వ పద్యం కనపట్టలేదని గుర్తొచ్చి ఎందుకు కనపట్టలేదు అంటే, నా కన్నుల వెంట ఆనంద బాష్పాలు రాలి, కన్నుల నిండా నీరు నిండి నాకు తర్వాత పుట కనపట్టలేదని గుర్తొచ్చి కళ్ళతోడు తీసి కళ్ళు తుడుచుకుని ముక్కంబట నీళ్లు కారితే బయటికి వెళ్ళి చీది వచ్చి కాసేపు అలా ఉండిపోయి పటికి బెల్లం తిన్న నోరు తీపితనం వదలనట్టు చదివిన భాగంలో రమించిన మనస్సు పైకి రాక ముందుకెళ్ళకపోతే మీరు చదివిన ఘట్టాన్ని లోపల స్మరించి దర్శిస్తూ నిలబడిపోయినటువంటి ఆ కొంతసేపు తపస్సు. పూజ చేస్తున్నారనుకోండి, మీరు చేసినటువంటి ఆ అంగపూజలో మీరు ఆ అంగ ప్రత్యంగములను చూడడం తపస్సు. If you like this video, hit the like button. For more videos, subscribe to our channel. If you have learned anything from this video, comment down below. Subscribe.